My name is Suguna. I am studying 10th class ZPP HI School, Vemlavada. రక్తం గ్రూపులు కనుగొనడానికి ఈ ప్రయోగం చేస్తున్నాం మేము. ముందుగా మనకి రక్తం ఎప్పుడు అవసరం, ఏదైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు, ఏమన్నా సీరియస్గా ఉండేటప్పుడు మనకి రక్తం అవసరం. అప్పుడు రక్త వర్గాలు కనుగొనవాలి. అప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ నాకు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నాకు బ్లడ్ తక్కువగా ఉంది, అప్పుడు వేరే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలంటే వాళ్ళు రక్త వర్గం కనుక్కోవాలి. కాబట్టి అలాంటప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. కాబట్టి రక్తం గ్రూపులు 4 ఉంటాయి. O పాజిటివ్, AB పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్. రక్త కణాలు 3 రకాలు: ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికికలు. ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉండడానికి హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. ఇంకా చేస్తా అచ్చడికి వేరే వాళ్ళ ఏం చేస్తున్నా మరి చెప్పు. మొదట ఏంటి ఇది? స్పిరిట్ సార్. స్పిరిట్తో క్లీన్ చేయాలి సార్. ఏమన్నా డస్ట్ ఉంటే ఒక స్లైడ్ తీసుకోవాలి సార్. స్లైడ్ ఇప్పుడు మనకి ఏ గ్రూపో తెలియాలంటే దీని మీద వేసి డస్ట్ క్లియర్గా కూడా కనిపిస్తుంది సార్. ఇది డిస్ప్లే సూది సార్. ఒకరికి వాడిన సూది ఇంకొకరికి వాడతారు సార్. ఎందుకంటే ఒకరికున్న వ్యాధులు ఇంకొకరికి వస్తాయి, రక్తం ద్వారా వ్యాపిస్తాయి సార్. మూడు చుక్కలు వేసుకోవాలి సార్ స్లైడ్ మీద. 3 సార్. యాంటీ ఏ సిరం, యాంటీ బి సిరం వేయాలి కదా సార్. యాంటీ ఏ సిరం సార్, యాంటీ బి సిరం సార్, యాంటీ RHD సిరం సార్. పంటి పిల్లలు సార్ ఒక దాంట్లో వాడిని ఇంకొక దాంట్లో వాడుకోరు సార్, వేరే వేరేగా. ఏ పాజిటివ్ సార్. ఇదా సార్ యాంటీ RHD సిరం వైట్గానే ఉంటుంది సార్. అందుకు సార్ ఏలోని బిలోని గుచ్చికరణ జరిగితే దాన్ని ఏ పాజిటివ్ అంటారు సార్. బిలో జరగలేదు సార్. 3 ఆటల్లో జరిగితే AB పాజిటివ్, AB పాజిటివ్. ఏలోని బిలో జరిగి ఓలో జరగకపోతే AB నెగిటివ్. ఏలోనే జరిగి ఓలో జరగకపోతే ఏ నెగిటివ్ సార్. బిలోని ఓలోని జరిగితే B పాజిటివ్, ఓలో జరగకనే బిలోని ఓన్లీ సార్. ఏలో కూడా జరగదండి, B నెగిటివ్ సార్. దేంట్లోనే జరగకపోతే O నెగిటివ్, O ఒక దాంట్లోనే జరిగితే O పాజిటివ్. కింద AB పాజిటివ్ సార్. పాజిటివ్ ఏ పాజిటివ్ సార్. AB అంటున్నాను. ఏ పాజిటివ్. చార్ట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్.